పాలకూర అంటే పడని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తింటారు, నాది గ్యారంటీ. కొత్త బిజినెస్ తల్లి, గ్యారంటీలు వారంటీలు అంటున్నావు? అదేం లేదులేండి, జస్ట్ ప్రాస కోసం వాడా అంతే. ఈ రోజు కూర అయితే పాలక్ పన్నీర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కట్ చేసుకుని 2 టమాటాలు, కట్ చేసుకుని 2 ఉల్లిపాయలు, అలాగే చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం జీడిపప్పు వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బరగ్గా కాకుండా మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరను అయితే ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది అలా లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని చల్లారబెట్టుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే ఒక బిర్యానీ ఆకు కట్ చేసి వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, అయితే ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ అయితే ముందే వేసుకోవాలి. నేను సాల్ట్ ఇక్కడ ముందే వేసేసుకుంటున్నాను. తర్వాత మన టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా మనకి ఎంతైతే టేస్ట్కి సరిపోతుందో అంత వేసేసుకొని ఇవన్నీ ఒకసారి కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పాలకూర పచ్చివాసన పోయేంత వరకు సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటుకుంటే టేస్ట్ మొత్తం పాడైపోతుంది. ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే తగినంత వాటర్ అయితే పోసుకోవాలి. మిక్సీ గిన్నెలో వాటర్ వేసుకొని వేసేసుకున్నాను. కొంచెం ఇలా గ్రేవీ లాగా ఉండాలి. ఇందులో మనం పన్నీర్ అనేది ముందుగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే అలాగే వేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకుంటే పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే పాలక్ పన్నీర్ కర్రీ చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. రైస్ చపాతీలోకి సూపర్ కాంబినేషన్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం, మళ్ళీ కలుద్దాం.